నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. 3 పదార్థాలుంటే చాలు. కరకరలాడే స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోయే రెసిపీ. చూడటానికి ఇలా ఉన్నాయనేసి అయితే అనుకోవద్దు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఒకటి తినడం స్టార్ట్ చేశారంటే ఇంక ఆపటం కష్టం. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో కూడా పెట్టి పంపించొచ్చు. మరి నేను వీటిల్ని ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు బియ్యం అనేది నానబెట్టుకున్నాను. 1 అవర్ నానపెడితే సరిపోతుంది. 1 అవర్ నానపెట్టిన తర్వాత 1 లేదా 2 సార్లు కడిగేసి ఒక స్ట్రైనర్‌లో వేసేయండి. నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిని జల్లించుకోవాలి. ఈ బియ్యాన్ని ఒక పొడి క్లాత్‌లో వేసి ఆరబెట్టాల్సిన పని లేదు. ఇలా నీళ్ళన్నీ ఉడికిపోతే చాలు గ్రైండ్ చేసుకోవచ్చు. తేమ అనేది ఉంటుంది కదా! ఎలా గ్రైండ్ అవుతుందనేసి అయితే మీకు డౌట్ రావచ్చు. అలా ఏం కాదు. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. నీళ్ళన్నీ ఉడికిపోతే చాలు. ఇదే విధంగా మనం మురుకుల్లోకి, అరిసెల్లోకి కూడా ఈ బియ్యం పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మెత్తగా అయితే గ్రైండ్ చేశాను. ఈ బియ్యం పిండిని బాగా జల్లించుకుంటున్నాను. జల్లించిన తర్వాత అయితే మీకు ఒకేసారి చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఇంట్లో తయారు చేసుకునే టైం లేకుంటే సూపర్ మార్కెట్‌లో కూడా బియ్యం పిండి అనేది అమ్ముతూ ఉంటారు. తెచ్చుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను ఒక కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. నేను ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు ఎంత కావాలో ఈ టైంలో తీసుకోండి. నేను 3 చూడండి 3 ఈక్వల్‌గా తీసుకున్నాను. ఎక్కువ, తక్కువ ఏమి తీసుకోలేదు. ఈక్వల్‌గా తీసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. అందులో ముందుగా షుగర్ వేసుకున్నాను. నెక్స్ట్ అందులోకి అదే కప్పుతో మైదా పిండి వేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే కప్పుతోనే మనం ఇంతకు ముందే జల్లించుకున్నాం కదా! ఆ బియ్యం పిండయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను. మీరు తీసుకునే పిండిని బట్టి నీళ్లు వేసుకుంటే కలుపుకోండి సరిపోతుంది. నీళ్ళనేది కొలతలేం అవసరం లేదు. నాకైతే ఇక్కడ 2 కప్పుల వరకు పట్టాయి. మీరు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను నీళ్లు వేశాను. నీళ్లు వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మైదా పిండి ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటాయి. ఇక్కడైతే నేను చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇంకా మీరు క్విక్‌గా చేసుకోవాలనుకుంటే షుగర్ ప్లేస్‌లో షుగర్ పౌడర్ అయినా వేసుకోండి. తొందరగా కరిగిపోతుంది కాబట్టి క్విక్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కలుపుకున్నాను. జారుగా మనం దోస పిండికి కలుపుకుంటాం కదా! ఆ విధంగా కలుపుకోవాలి. మనం వేసిన షుగర్ కూడా మెల్ట్ అయిందనుకోండి ఇంకొద్దిగా నీళ్ళనేది వస్తాయి. తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టేసైతే ఒక 20 మినిట్స్ పాటు అలా వదిలేసాను. 20 మినిట్స్‌కైతే చూడండి షుగర్ మొత్తం అయితే బాగా మెల్ట్ అయిపోయింది. పిండి కూడా బాగా స్మూత్‌గా ఉంటుంది. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా తయారు చేసుకున్నారంటే మీకు కూడా స్వీట్ కరకరలాడుతూ వస్తాయి. మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా! ఇంక దీనినైతే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. తర్వాత మంటని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నేను తయారు చేసుకున్నాను. ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నాను. ఇది నెయ్యి డబ్బా అండి. మీరు ఏ డబ్బా అయినా తీసుకోవచ్చు. టమాటో సాస్ వస్తుంది కదా! ఆ డబ్బాని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా! అదైనా ఒక సైడ్ కార్నర్‌లో కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక ఎంప్టీ నెయ్యి డబ్బా అయితే తీసుకున్నాను. మూత లోపల పేపర్ ప్లేట్ ఉంటుంది కదా! అది తీసేసి ఈ విధంగా నైఫ్‌తో ఒక చిన్న హోల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన ఈ మిశ్రమాన్ని ఈ డబ్బాలో అయితే వేసుకుంటున్నాను. నేను కలిపిన ఈ పిండి మిశ్రమం అంతా ఈ డబ్బాకి సరిపోయింది. మీరు ఒకవేళ చిన్న డబ్బాలో అయితే తీసుకుంటే ఒక 2, 3 వాయిలుగా అయితే వేసుకొని తయారు చేసుకోండి. ఇక్కడైతే నేను పిండి మొత్తం అయితే ఈ డబ్బాలో అయితే వేసేస్తున్నాను. పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. మీరు పిండి నేను కలిపిన విధానం బాగా గమనించారంటే మీరు కూడా ఈజీగా తయారు చేస్తారు. ఇక్కడ చూడండి ఇంక మూత అయితే పెట్టేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బా ఎలా ఉండాలంటే మనం ఇలా నొక్కామనుకోండి అది ఇలా అణుగుతూ ఉండాలి. అలాంటి డబ్బా తీసుకోవాలి. గట్టిగా ఉన్న డబ్బా అయితే తీసుకోకూడదు. ఆయిల్ అనేది నార్మల్ హీట్‌లో ఉంది. ఫ్లేమ్‌ని నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుండాను. ఈ విధంగా చుట్టుకుంటూ ఉండాలి. జిలేబీలు చుడతాం కదా! ఆ విధంగా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చుట్టుకోండి. అలా చుడుతూ ఉంటే చూడండి ఒక దారంలాగా పడుతుంది. ఆ విధంగా ఉంటేనే మనకు కరకరలాడుతూ వస్తాయి. ఎక్కువ పిండనేది మందంగా కలిపారనుకోండి, అవి లావుగా వస్తాయి. కరకరలాడుతూ కూడా రావు. కొంచెం టైం కూడా పడుతుంది ఫ్రై అవ్వడానికి.
కాబట్టి వీలైనంత పలచగా కలుపుకొని ఈ విధంగా ఆయిల్‌లో అయితే అన్నీ చుట్టేసుకోండి. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్‌లో మనము 1, 2 చుట్టేలోపు ముందు వేసింది ఫ్రై అయిపోయి ఉంటుంది. కాబట్టి ముందు ఫ్రై అయిన అన్నిటిని తిప్పుకుంటూ మనం ఇలా చుట్టుకుంటూ ఉండాలి కడాయిలో. ఒకవైపు ఫ్రై అయిన వీటన్నిటిని ఇంకో వైపుకి తిప్పుకుంటున్నాను. ఈ వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో రావాలి. ఇదే విధంగా మంచి కలర్ వచ్చేలాగా 2 వైపులా ఫ్రై చేసుకొని తీసేయాలి. ఫ్రై అయిన వీటిల్ని అలానే ఒకదానిపైన ఒకటి ఉంచకూడదనమాట. అవి అంటుకుంటాయి. కాబట్టి ప్లేట్‌లో వేసిన వెంటనే విడివిడిగా తీసేయండి. అలా చేయడం వల్ల పూర్తిగా చల్లారి క్రిస్పీగా తయారవుతాయి. మళ్ళీ నేను ఇదే విధంగా చుట్టేసుకుంటున్నాను. ఇదే విధంగా పిండి అయిపోయేంత వరకు చుట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ ఫ్రై చేసాం కదా చూడండి కలర్ వచ్చాయి కానీ సాఫ్ట్‌గా ఉంటాయి. వీటిని బయటికి తీసిన 3 నిమిషాలకి చల్లారిపోతాయి కదా! అప్పుడు కరకరలాడుతూ టేస్టీగా తయారవుతాయి. వీటిల్ని కరెక్ట్‌గా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి 3 పదార్థాలతో తయారు చేసుకున్న స్వీట్ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ కరకరలాడే స్వీట్ రెసిపీ 1 వీక్ వరకు నిలవుంటాయి. వీలైతే ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతాయి. మరి రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే చిన్న లైక్ చేసి హైప్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో వస్తాను. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. బాయ్.